హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సక్సెస్ కాన్సెప్ట్స్. మనకిది జనరల్ ఇంటెలిజెన్స్లోని రీజనింగ్ టెస్ట్ అమ్మా. మనకి ఇవి రైల్వేస్లోని లాస్ట్ టైం ఇయర్లోని ఆల్ రైల్వేస్లోని ఆర్ఆర్సి అండ్ ఆర్ఆర్బి నుంచి గ్రూప్ డి ఎన్టీపీసీ అన్నీ కలిపి కూడా రీజనింగ్లోని చాప్టర్ వైజ్ ఏ విధంగా పడ్డాయో ఆ బిట్లు మనం డివైడ్ చేసి చాప్టర్ వైజ్ ఫ్రీ ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాం. మన దగ్గర మొత్తం కూడా ఇక్కడ ఒక 20 బిట్లు మిగిలే 20K బిట్లు ఉన్నాయి. అవన్నీ కూడా చాప్టర్ వైజ్ ఉన్నాయి. ఇవి మనకి ఎందుకు యూజ్ అవుతాయి అంటే ఈ ఎగ్జామ్లో ఎలా అడుగుతున్నాడో మనం ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి దానికోసం యూజ్ అవుతాయి. గమనించావా? జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ టెస్ట్ సిబిటి చాప్టర్ వైజ్ సాల్వ్ పేపర్స్ అంటే జరిగిన ప్రతి ఎగ్జామ్లో కూడా గో టు చాప్టర్ వైజ్. ఓకేనా? ఇదేమో అనాలజీ అంటే పోలిక పరీక్ష. ఇందులో మనకి ఏముంటుందంటే లెటర్ పోలిక పరీక్ష, నెంబరు, తర్వాత వర్డ్ ఎనాలజీ అన్ని రకాలు ఉంటాయి. ఓకేనా? అందులో ఫస్ట్ అనాలజీ బేస్డ్ ఆన్ ఇంగ్లీష్ వర్డ్స్ ఆర్ హిందీ వర్డ్స్. దీనికి క్లారిటీ ఇస్తా, ప్రాబ్లం లేదు. అందులోనే నెంబర్స్ ఉన్నాయి, అందులోనే ఫిగర్స్ ఉన్నాయి, అందులోనే ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. ఇందులో అన్నీ కవర్ అవుతాయి. ఓకేనా? ఫస్ట్ ఇక్కడ మనం చేసినప్పుడు ఇక్కడ అనాలజీకి మనం సమ్ సైన్స్ రావాలి, సమ్ బేసిక్ మొత్తం రావాలి. ఓకేనా? క్లారిటీ అవసరం లేదు, చూద్దాం. ఫస్ట్ చూడండి, select the option that is related to the their term in the same way as the second term related to the first term. దాని మీనింగ్ ఏం లేదమ్మా, ఈ రెండు ఏ విధంగా వచ్చాయో ఆ రెండు కూడా ఆ విధంగా రావాలంట. ఓకేనా? ఫస్ట్ ఒకసారి బుక్ రీడింగ్ అంట. ఏంటమ్మా? బుక్ రీడింగ్ అంటే మనం ఏం చేస్తాం? బుక్ని మనం రీడ్ చేస్తాం అంటే చదువుతుంటాంగా. లేక పోయిటరీ రైమింగ్ అంటే ఏంటి? మనకి రైమింగ్ పోయిట్ కావాలి, నాట్ పోయిటరీ. మన పోయిట్ వేరు, పోయిటరీ వేరు. ఓకేనా? దానికి రైమింగ్ అవుద్ది. సింగింగ్ ఏంటంటే మనం సాంగ్ పాడాలి. టీచింగ్ ఏమో స్టడీ అవుతుంది. అండ్ రిజిస్ట్రేషన్ మీనింగ్ ఏంటంటే దాన్ని చెప్తుంది, మొత్తం దాని యొక్క భావం చెప్తుంది. అంటే మనకి పోయిట్ వేరు, పోయిటరీ వేరు. ఒక క్లారిటీ కావాలి. దానికి ఏమొస్తుందా? మనకి రిజిస్ట్రేషన్ అంటే దాని గురించి చెప్తుంది మన సింపుల్గానా. ఇది ఎప్పుడు పడిందమ్మా? ఆర్ఆర్బి ఎన్టీపీసీ 9లో పడింది. చాలామంది దీనికి రైమింగ్ పడతారు, రైమింగ్ అని. రైమింగ్ వేరు, పోయిట్ వేరు, పోయిటరీ వేరు మనకి. ఓకేనా? గుడ్. నెక్స్ట్ సెక్షన్ సార్ ఇది సేమ్ పీడియాట్రిక్స్ చిల్డ్రన్ న్యూరాలజీ అంటే మీనింగ్ ఏంటంటే ఇది చిల్డ్రన్ యొక్క, ఓకేనా, దాని గురించి చెప్పేది, వ్యాధుల గురించి చెప్పేది. అలాగే న్యూరాలజీ దేనికమ్మా? న్యూరాలజీ లైక్ ఏంటమ్మా? న్యూరాన్స్ ఆర్ దేర్, అవి ఎక్కడుంటే మనకి బ్రెయిన్లో ఉంటాయి. అంటే మీనింగ్ ఏంటి? అది మన న్యూరాలజీ ఒక రీసెర్చ్ ఆన్ బ్రెయిన్. అంటే వీళ్ళ గురించి ఇది చేస్తున్నాం రీసెర్చ్. అలాగే దీని గురించి ఎవరన్నా మనకి బ్రెయిన్గా చేస్తుంది మనకి. అంటే బ్రెయిన్లో జరుగుతున్న అన్నింటి గురించి చేసేదమ్మా న్యూరాలజీ. ఓకే, ఇది మనకి థర్డ్ ఆప్షన్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ షిఫ్ట్ 1లో పడింది మనకి. నెక్స్ట్ ఓకేనా, ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ సెలెక్ట్ ద సేమ్ లేదమ్మా రైటర్ పెన్. రైటర్కి ఏం కావాలి? పెన్. ఇప్పుడు నువ్వు రైటర్ అబ్బా, నువ్వు మంచి రచయితవే, నువ్వు అన్నీ బాగా రాస్తావు. నీకేం కావాలి ఇక్కడ? నీకు ఏం కావాలి? నీకు ఇక్కడ నీకు పెన్ రావాలి రాయడానికి. మా టైలర్కి ఏం కావాలి? టైలర్కి ఏం కావాలి? వాడు అంటాడు, సార్ మిషన్ కావాలి సార్ అంటాడు, నరికేస్తా. కత్తిరి కావాలి సార్ అంటాడు. ఓకే, వెరీ గుడ్. ఇక్కడ ఆప్షన్ చూడు, యాక్స్ అంట. మా ఊర్లో ఎవడు గొడ్డలతో బట్టలు కొట్టమ్మా, టైలర్ అయితే. మీ ఊరు కొడ్డు అంటే ఇది రాంగు. సా అంటే రంపం, మనం కట్ చేస్తాం. అర్థమైందిగా. నెక్స్ట్ ఇక్కడ అమ్మా స్కాల్పెల్ అంటే మనకు మీనింగ్ ఏంటంటే ఆపరేషన్ చేస్తాం కదా, అందులో ఉండే బ్లేడ్స్. లైక్ ఏ స్టిక్కరింగ్, గమనించావా? బయట ఉంటాయి మనకి స్టిక్కరింగ్ బ్లేడ్స్ ఉంటాయి, గమనించావా? చాలా షార్ప్గా ఉంటాయి. వాటిని అంటారమ్మా స్కాల్పెల్ అంటారు. మనకు కావాల్సింది నీడిల్ కావాలి. మళ్ళీ వెంటనే ఫీల్ చెప్పిన సార్ కుడతారు కదా సార్ ఆపరేషన్ అంటే, అది కాదు. నీడిల్ డిపెండ్స్ ఫర్ ఫస్ట్ మనకి టైలర్. ఓకేనా? ఎందుకంటే మన స్టిచ్చింగ్ లేదు, మన స్టార్చింగ్ మనకి చిదిగిపోయి కుట్టేవారు లోపలికి. దాని మెయిన్ ఎవరమ్మా? నీడ్లేగా. ఇది ఎప్పుడు పడింది మనకి? ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2812. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, షర్ట్ ఏప్రిల్ దాని మీనింగ్ చెప్పనా? అండ్ నెక్లెస్ ఏంటి? ఓకేనా? షర్ట్ ఏప్రిల్ మీనింగ్ ఏంటంటే షర్ట్ దేనికి వాడుతున్నాను నేను? కప్పుకుంటున్నాను నేను. షర్ట్, కోట్, అవన్నీ డ్రెస్, అవన్నీ కూడా యాపిల్ అంటారు. దాని మీనింగ్ మనం ఏం కప్పుకుంటామో అవన్నీ కూడా ఏంటమ్మా? ఏమంటామమ్మా? యాపిల్ అంటాంగా. మరి నెక్లెస్ మీనింగ్ అది జ్యువెలరీ అవుతుందా లేదా మనకి? ఎందుకంటే నెక్లెస్ మనం కూడా వేసుకుంటాం కదా. ఎస్ఆర్ చాలామంది చూడు మైండ్ ప్రాబ్లం చెప్తున్నా, చాలామంది నెక్లెస్ గోల్డ్ అంటారు, నెక్ అంటారు, ఈజీగా మార్క్స్ పోతాయి. మనం ఎప్పుడు షర్ట్ కానీ డ్రెస్ కానీ
కోట్ కానీ ఏప్రిల్ అంటే మీనింగ్ ఎరుకున్నాం మనం కప్పుకుంటాం, దాన్ని ఏమంటామా ఏప్రిల్ అంటాం మనం. దాన్నే కాదు ఏప్రిల్ మీనింగ్ ఎరుకున్నాం దుప్పటి కూడా ఏప్రిల్ అనుకోవచ్చు. చలి ప్రాంతాలు చాలా మంది కప్పుకుంటారుగా, అది కూడా ఏప్రిల్ అవుద్ది. మనకి నెక్లెస్ మీనింగ్ ఏంటంటే జ్యువెలరీ, మనం దాన్ని కూడా వేసుకుంటాం. అంటే ఆప్షన్ నెంబర్ సి ఆర్ఆర్బి ఎన్టీపీసీ. ఇది ఎలా ఉంటాయంటే మనకు వచ్చినట్టే ఉంటాయి, కానీ పాయింట్ ఆఫ్ ఎప్పుడు కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఉండాలి, న్యాచురల్గా ఉండాలి. ఓకేనా? నీ కన్నింగ్ నాకు వద్దు ప్లీజ్, దండం పెడతా. ఈ గమనించావా? బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్. చాలామంది చూసిన చాలామంది ఇది ఏదన్నా ఏమనుకుంటారంటే క్యాపిటల్ అనుకుంటారు. కాదు, ఈ జార్ఖండ్ బిఫోర్ మనకి బీహార్లో కలిసి ఉండేదమ్మా, దీని నుంచే ఇది విడిపోయింది. అలాగే ఛత్తీస్గఢ్ నుంచి విడిపోయిందమ్మా మనకి లాస్ట్ టైం మనకి మధ్యప్రదేశ్ విడిపోయిందమ్మా. ఆప్షన్ నెంబర్ డి అంటే క్యాపిటల్ కాదు, స్టార్టింగ్ నెక్స్ట్ విడిపోయింది. ఎస్ ఆర్ నో? ఆన్సర్ ఆప్షన్ నెంబర్ డి. ఇది ఆర్ఆర్బి ఎన్టీపీసీ 5th పడింది మనకి. ఓకేనా? గో టు నెక్స్ట్. గ్రావిటీ, డిస్కవరీ, టెలిఫోన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్కవరీ మీనింగ్ ఏంటి? అరే ఉన్నదాన్ని కనుగొంటే డిస్కవరీ అంటారు. ఆల్రెడీ గ్రావిటీ నువ్వు చెప్పని ఉందిగా అంటే డిస్కవరీ. టెలిఫోన్ ముందు నుంచి ఉందా, మనం కనుగొన్నాం, అదేమంతా మనకి ఇన్వెన్షన్ అవుద్ది, మనకి ఎక్స్ప్లోర్ కాదు. ఎక్స్ప్లోర్ కూడా ఉన్నదని చెప్పడమే. సపోజ్ ఇప్పుడు నేను ఎవరెస్ట్ని ఎక్స్ప్లోర్ చేశాను అంటే ఉన్నదాన్ని ఎక్కాను, అవునా? ఇది కూడా ఆ టైపే. ఓకేనా? కన్స్ట్రక్ట్ కడతావా నువ్వేమన్నా? కాదు. ఎక్స్పెరిమెంట్ కూడా కాదు. గ్రావిటీ మీనింగ్ ఏంటంటే ఉన్నదాన్ని కనుగొన్నాడమ్మా. టెలిఫోన్ లేదు, దీన్ని ఇన్వెన్షన్ చేశాడు. ఓకేనా? ఇది బాగా చెక్ చేయాలి. చాలామంది కోచింగ్ లేకుండా చాలామంది వెళ్ళి ఏం చేస్తారంటే ఇది పెట్టి తప్పులు పెట్టి కూడా ఫీల్ అవుతారు, హ్యాపీ ఫీల్ అవుతారు. పక్కా రాంగ్ అవుతాయి బయటకు వచ్చిన తర్వాత. ఇది మనం చేసినప్పుడు చాలా సింపుల్గా అనిపిస్తాయి, కానీ మార్క్స్ ఈజీగా పోతాయి. దీని యొక్క పాయింట్ ఆఫ్ నీ పాయింట్ ఆఫ్ కాదు, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఉండాలి. ఇది రావాలంటే ఫస్ట్ నువ్వు ప్రాక్టీస్ చేయాలి, చూసి వెళ్ళిపోకూడదు, చెక్ చేయాలి. సార్ ప్రతి వర్డ్ క్లారిటీ కావాలి నీకు, ఏ విధంగా రేట్ అవుతుందని. ఇది ఎప్పుడు పడింది మనకి? ఆర్ఆర్బి ఎన్టీపీసీ 7th పడింది మనకి. ఓకేనా? నెక్స్ట్ హ్యాపీనెస్, సారో, కాన్ఫ్లిక్ట్. ఓకేనా? దాని మీనింగ్ హ్యాపీనెస్, సారో. మన కాన్ఫ్లిక్ట్, హ్యాపీనెస్ మీనింగ్ ఏంటమ్మా ఆనందంగా ఉండవేగా, మరి సారో మీనింగ్ ఏంటమ్మా మనకి? సినోనిమ్ ఏంటమ్మా మనకి? అది కూడా ఆటైపోయి కదా. ఎస్ ఆర్ నో? మన కాన్ఫ్లిక్ట్ మీనింగ్ ఏంటమ్మా అంటే ఇవన్నీ కూడా సినోనిమ్స్. దీని సినోనిమ్ ఏంటమ్మా? సపోజ్ ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను, ఇంకోడేమో నవ్వుతూ ఉన్నాడు. రెండు మీనింగ్ హ్యాపీనెస్ మీనింగ్ ఆపోజిట్ వర్డ్ కదా. ఎస్ ఆర్ నో? సారో బాధపడ్డం. అండ్ ఏమో టెలిఫోనా, వెయిట్ మారిపోయిందా? హ్యాపీనెస్, సారో అంటే ఆపోజిట్ వర్డ్స్ అమ్మా, అండ్ నోమ్స్. కాన్ఫ్లిక్ట్ ఏమో హార్మనీ. ఇది కూడా సాడ్గా ఉన్నాడు, ఇదేం పండుగ చేసుకోవడం. ఓకేనా? దాని ఆన్సర్ ఏంటమ్మా? హార్మోనీ. నేను క్లారిటీ ఇస్తా. హ్యాపీనెస్కి నువ్వు హ్యాపీగా ఉన్నావు, ఇక్కడేమో నువ్వు బాధపడుతున్నావు, అవునా? ఆపోజిట్ వర్డ్సేగా. మనకి కాన్ఫ్లిక్ట్ మీనింగ్ ఏంటంటే దాని మీనింగు ఆలోచిస్తున్నావు, ఇచ్చేద్దామా సంథింగ్ మధ్యలో అంటారు మీనింగ్. అది హార్మోనీ మీనింగ్ సేమ్ ఆట అయిపోయాయి. దానికి ఆపోజిట్ ఏంటమ్మా? వెళ్ళిపోవడం. ఓకేనా? యాంగర్ కాదు. ఇక్కడ డల్ ఉంటే ఇక్కడ ఏమో హ్యాపీ ఉంటే యాంగర్ రావచ్చు. ఓకేనా? కాంపిటీషన్, వార్ కూడా కాదు. దాని మీనింగ్ ఏంటమ్మా? హార్మోనీ. నెక్స్ట్ పేపర్, స్టాప్లర్, క్లాస్. పేపర్ మనం గమనించవా? పేపర్ మొత్తం వెళ్ళకుండా మనకి స్టాప్లర్ పెడతాం మనం, అంటే ఒక బండిల్ క్రియేట్ చేయడానికి పెడతాం, అవునా? మరి క్లాస్ మొత్తం వెళ్ళకుండా మనం హ్యాంగర్ పెడతాంగా. సపోజ్ ఇప్పుడు ఇలా పేపర్ బయట పెడతాం అబ్బా, మళ్ళీ ఏది స్టాప్లర్ పెడతావు ఏదో ఒకటి. అలాగే మరి క్లాస్కి ఏంటి మనకి చాలామంది డిటర్జెంట్ పెడతాను సార్ అంటారు, చంపేస్తాను. కొంతమంది చెప్పలేదు నీకు, ఓవర్ చేయొద్దు. ఇక్కడ డ్రైయర్ పెడతావు, దేని మీద డ్రైయర్ నువ్వు పెట్టుకో డ్రైయర్. ఓకేనా? వాషింగ్ మిషన్ నీకు పెడతా, వాషింగ్ మిషన్ నేను. కాబట్టి మనకేంటే మా ఆన్సర్ హ్యాంగర్. అంటే హ్యాంగర్ కంటే క్లిక్ చేస్తున్నాం మనం, అది కావాలి. ఆన్సర్ ఆప్షన్ నెంబర్ సి. జగరి, షుగర్ కేన్, కోకోనట్. అంటే మనకి షుగర్ కేన్ అంటే మేము తెలుసుగా, మనకి చెరుకు నుంచి బెల్లం వస్తుంది మనకి. అలాగే కోకోనట్ ఎక్కడ వస్తుంది? కోకోనట్ చాలా మీనింగ్. కోకోనట్ అంటే మీకు కొబ్బరికాయ ఫీల్ అవుతున్నారు మీరు, అవునా? అదే కొబ్బరికాయ, కానీ అది ఎక్కడ నుంచి వస్తుంది మనకి? కోకోనట్ ఏం చేస్తుందిగా మనకి? కోకోనట్ వేరు, కోకోనట్ మొత్తం వేరు. ఓకేనా? ఈ మొత్తం ఏమంటారు మనం? కోకోనట్ హెయిర్ అంటారమ్మా. ఈ లోపల ఉన్న దాన్ని మాత్రమే అంటమ్మా కోకోనట్ అంటారు మనకి. ఎస్ ఆర్ నో? మనకు ఒక క్లారిటీ లేదు బయట. మనం ఈ మొత్తాన్ని కోకోనట్ ఇది కోకోనట్ కాదు, ఇది కోకోనట్ హెయిర్ అంటారు దాన్ని. ఆ లోపల ఉన్న దాన్ని మాత్రమే కోకోనట్ అంటారమ్మా. అంటే మీ ఇల్లు వస్తాం, ఎందుకు వస్తాం మనకి? ఇది ఇల్లు నుంచి వస్తుందిగా. ఆప్షన్ నెంబర్ సి. బీచ్ కాదు, చాలామంది కోకోనట్ బోత్కి గోవా బీచ్కి వెళ్ళిపోతున్నారు, అది కాదు. ఓకేనా? అండ్ ఫ్రూట్, ఏ ఊర్లో ఫ్రూట్ ఇప్పటికీ అర్థం కాదు. ఓకేనా? అండ్ వైట ఏంది? లోపల గుజ్జు వైట్ ఉంటుందా? ఇలా చాలామంది పెట్టారమ్మా.
ఓకేనా, ఆప్షన్ నెంబర్ సి కోకోనట్ హెయిర్. నెక్స్ట్ హ్యాండ్ థమ్ పెన్. అదే హ్యాండ్ షివర్ ఏముంటుంది మనకి, హ్యాండ్ షివర్ ఏముంటుంది తంబేగా, ఎస్ ఆర్ నో. మరి పెన్ షివర్ మనకి ఏముంటుందమ్మా నిబ్బేగా. అంటే మీనింగ్ ఆ లాస్ట్ పాయింట్ ఉంది కదా అది నిబ్. అది ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎప్పుడు పడిందో మనకి షిఫ్ట్లో పడింది స్టేజ్ 1లో. గో టు నెక్స్ట్. ఇండియా టైగర్ నేపాల్. ఇండియన్ నేషనల్ ఏంటమ్మా యానిమల్ టైగర్. నేపాల్ ఏంటమ్మా కౌ. ఓకేనా, మనమేమో దాన్ని ఎక్కువ పూజిస్తాం, వాళ్ళకి అది కౌ. ఓకేనా, లెపర్డ్ కాదు అండ్ రైనోసరస్ కాదు, లయన్ కాదు. యాక్చువల్లీ మనకి 1972 ముందు వరకు లయన్ ఉండేదమ్మా, లయన్ ఉండేది. ఆ తర్వాత ఇక టైగర్ కూడా ఉండకూడదమ్మా మనకి. టైగర్ కాదు మంది బెంగాల్ టైగర్, మంది నేషనల్ అమ్మా బెంగాల్ టైగర్. ఆప్షన్ నెంబర్ కౌ నేపాల్కి. పేషెంట్ డాక్టర్ స్టూడెంట్. గమనించావా, పేషెంట్ని బాగు చేసేవాడు డాక్టర్, స్టూడెంట్ బాగు చేసేవాడు ఎవరమ్మా మనకి టీచర్. చాలామంది సార్ లెక్చరర్ అంటారు కదా, కాదు. నీకు బాగా గమనించావా, నీకు స్కూల్ టీచర్ గుర్తున్నాడా? కాదు బాగా నీ ఫేవరెటా? పక్కా స్కూలేగా. ఎందుకంటే నీ ఫౌండేషన్ వేసింది నువ్వు ఇలా అవ్వడం కారణం ఎవరో టీచరేగా. నీకు మెయిన్ కావాల్సింది ఎవడమ్మా టీచర్, నాట్ లెక్చరర్. అండ్ గమనించాలో ఈ రెండు కూడా పర్సన్స్, పక్కా ఈ రెండు కూడా పర్సన్స్ అయి ఉండాలి. చాలా మానిటర్ అంటారు, స్కూల్ అంటారు, స్కూల్ వెళ్ళిపోతే చాలామంది, అది తప్పది. పర్సన్స్ అయితే ఇవి కూడా పర్సన్స్ అవ్వాలి, అవునా? చాలామంది ఇది అంటారు, ఛాన్స్ ఉంది. కానీ రెండు ఉన్నప్పుడు ఫస్ట్ ఎవరు మనకి? ఇప్పుడు క్లాస్ ఫస్ట్ క్లాస్ సెకండ్. నీకు ఎవరు కావాలి? క్లాస్ ఫస్ట్ సెకండా? క్లాస్ ఫస్టేగా. అండ్ నాకు ఎవరు కావాలమ్మా? టీచర్ కావాలి. ఆప్షన్ నెంబర్ సి ఎన్టీపీసీ పడింది అనేది. స్కిరియన్ కామ్ ఫెరోషియస్. ఓకేనా, దాని మీనింగ్ గమనించవా? దీని మీనింగ్ ఏంటమ్మా? ఓకే, దీని మీనింగ్ సింపుల్గా ఏంటమ్మా అగ్రెసివ్. ఇవన్నీ కూడా సినోనిమ్స్ అదే. తెలుగులో క్లారిటీ లేదు కానీ దీనికి ఏంటో దీని సినోనిమ్స్ ఏంటమ్మా అగ్రెసివ్, కూలర్ కాదు. ఓకేనా, అంటే ఏం లేదమ్మా, ఈ రెండు కూడా ప్రశాంతంగా ఉండమే. దీని మీనింగ్ ఏంటంటే ప్రశాంతంగా ఉండడం, సైలెంట్గా ఉండడం. ఇది కూడా కామే. దీని మీనింగ్ కూడా ఏంటంటే కోపం, అంటే రౌద్రంగా ఉండడం. ఓకే, ఫెరోషియస్ అంటే అగ్రెసివ్. కూలర్ కాదు, కూల్ వేరు కూలర్ వేరు. కూలర్ అంటే మనం సమ్మర్లో పెట్టుకున్నాం, అది కూలర్. సైలెంట్ చూడు సారీ, అగ్రెసివ్ వేరు సైలెంట్ వేరు. ఇందులోకి వస్తాం మళ్ళీ కామ్లోకి వస్తుంది సైలెంట్ అది. ఓకేనా, అండ్ ప్రౌడ్. మనకి ప్రౌడ్ అనేది ఇది కాదు నాన్న. ఓకేనా, మన ప్రౌడ్కి ఏమొస్తుంది అంటే ఆటోమేటిక్గా మనకి ఏదన్నా సాధించడం వచ్చేది. అది మనకు కావాల్సింది కోపం వస్తుంది, అంటే అగ్రెసివ్ లైక్ ఏ వార్. ఓకే, గో టు నెక్స్ట్. నేషో ఇన్హెరెంట్ న్యూషో. ఓకేనా, ఏం లేదబ్బా నేషో. గమనించావా, నేషో మీనింగ్ ఏంది? మనం క్రియేట్ చేయకపోయినా మనం క్రియేట్ చేసింది. అంటే ఏంటి? మా ఆటోమేటిక్గా అది మనం చేయకుండా బయటకు వచ్చింది నేషో. గమనించావా, న్యాచురల్ ట్రీస్, న్యాచురల్ అంటాం కదా. నేషో మీనింగ్ ఏంటమ్మా? మానవుడు సహాయం లేకుండా వచ్చేదని నేచురల్ అంటారు, అవునా? దీని మీనింగ్ సహసిద్ధంగా, దీని మీనింగ్ సహసిద్ధంగే, అవునా? ఎస్ ఆర్ నో? మరి దీని మీనింగ్ ఏంటమ్మా? న్యూచర్ మీనింగ్ ఏంటమ్మా? క్యాటర్ ఫోస్టర్. ఓకేనా, దాని మీనింగ్ ఏంటమ్మా? లైక్ ఏ న్యూచర్ మీనింగ్ ఏది? న్యూచర్. ఓకేనా, ప్రొడక్షనా? ఓకే, ప్రొడక్షన్ ఆల్సో ఫాస్టర్. ఇది ట్రైడ్ కాదు, క్యారెక్టర్ కాదు, ఇన్నేట్ కాదు. ఓకేనా, ఆన్సర్ ఫాస్టర్ ఎన్టీపీసీ. తెలుగు ట్రై చేస్తాను నెక్స్ట్ నుంచి, ఎందుకంటే కొన్ని వర్డ్స్ మనకి సినోనిమ్స్ ఇబ్బంది అవుతాయి మనకి, అవి పక్క. నేను లాస్ట్ చూడమ్మా, ఇక్కడ దీన్ని బట్టి బేస్ చేసుకొని ఈ నెక్స్ట్ రావాలంట. రైటర్ పెన్ అంటే రాయడానికి పక్కన పెన్ కావాలి. సిమ్మర్ ఫ్లోట్ కాదు. ఇప్పుడు నువ్వు సిమ్ చేద్దాం, నీకు ఫ్లోట్ కాదు, నీకు కావాల్సిన వాటర్ కావాలి. ఆపోజిట్ ఫ్లోట్ చేస్తావా నువ్వు? ఏమన్నా ఫ్లోట్ కొట్టిపోతావు, పేడా పోద్ది అప్పుడు నీతో. ఇది కాదు. ఓకేనా, ఆ ట్రయల్ డ్రెస్ అని కొట్టామా, ట్రయల్ క్లాస్ కుడతారు, క్లాస్ డ్రెస్ కొట్టు. డ్రెస్ మీనింగ్ గర్ల్స్ అని డ్రెస్ అంటారమ్మా. ఓకేనా, బాయ్స్కి షర్ట్ ప్యాంట్ అనాలి మనం, అది కాదు. ఎంతో డ్యాన్స్ అవ్వాలంటే ప్రోగ్రామ్ అవసరం లేదు, మనం వేస్తాంగా రోడ్ల మీద, అది కూడా కాదు. ఇక్కడ గమనించవా, పక్క ప్యాన్ ఉండాలి. ప్యాన్ మీనింగ్ మళ్ళీ ఈ ప్యాన్ కాదమ్మా, వంట పాత్ర ఏమన్నా ప్యానే ఆ మీనింగ్. ఓకేనా, ఆప్షన్ నెంబర్ బి. ఇది ఆర్ఆర్బి ఎన్టీపీసీ 8 పడిందమ్మా. ఇలా మనం అన్ని కవర్ చేద్దాం ఎవ్రీ కాన్సెప్ట్లోంచి. ఓకేనా, మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద సక్సెస్ కాన్సెప్ట్స్ అనే యాప్ ఉంది, అందులోని లో కాస్ట్కి అన్ని కోర్సులు ఉన్నాయమ్మా, మీకు కొనుక్కోవచ్చు. లేదంటే మీ కింద సక్సెస్ కాన్సెప్ట్స్ అనే ఆ టెలిగ్రామ్ లింక్ ఉంది, అందులో ఎవ్రీడే మీకు
ఫ్రీ కరెంట్ అఫైర్స్ వస్తుంటాయి. మీకు ఏం డౌట్స్ ఉన్నదో అప్లోడ్ చేయొచ్చు. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. సైనింగ్ ఆఫ్, సత్య.